నమస్తే. మనము చాలా రోజుల నుంచి అసలు ప్రస్థానత్రయం గురించి అర్థం చేసుకుందాము. ఎందుకంటే మహానుభావులు ఋషులు ప్రస్థానత్రయం మాత్రమే శాస్త్రం. మిగిలినవన్నీ కూడా ఏంటి, ఏ పరిస్థితులకు అనుగుణంగా ఆ పరిస్థితుల్లోటి అంటే ధర్మాలు కర్మలు అవన్నీ మారుతూ ఉంటాయి. ప్రస్థానత్రయంలో చెప్పినటువంటి సిద్ధాంతం మాత్రం ఎన్ని వేల ఎప్పుడు పుట్టిందో, ఎన్ని రోజులు బట్టి ఉండిందో, ఎక్కడ అంతమవుతుందో అనేటువంటి విషయంగా ఏం చెప్పలేదు. ఏంటి ప్రస్థానత్రయం యొక్క సిద్ధాంతం ఏంటి అంటే ఏంటి, మనకు కనపడుతున్నటువంటి సృష్టికి, మనం మెయింటైన్ అవుతున్నటువంటి సృష్టికి, మళ్ళీ మన లయం అవుతున్నటువంటి సృష్టికి కారణం అంతా కూడా ఒక బ్రహ్మం. బ్రహ్మం అంటే మామూలు బ్రహ్మ విష్ణు మహేశ్వర్లని కాదు. బ్రహ్మం అంటే ఒక జ్ఞానం, ఒక అత్యున్నతమైనటువంటి జ్ఞానం. ఆ జ్ఞానం చైతన్యం అబ్సల్యూట్ ఇన్ఫినిట్, అది లేని స్థలమే లేదు. అంతే కదా, మనం పుట్టక ముందు అది ఉంది, మనం పుట్టిన తర్వాత మెయింటైన్ అవుతుంది, మనం లైవ్ అయిన తర్వాత కూడా అది ఉంటుంది. అంటే ఏంటి, అది సర్వస్వతంత్రమైనది, సర్వశాశ్వతమైనది. ఆ బ్రాహ్మణికి ఏంటి కొన్ని లక్షణాలు ఉన్నాయి. ఏంటి, తుది మొదలు లేదు, ఆది అనంతం లేదు, సర్వజ్ఞత, సర్వస్వతంత్రత. ఆ తర్వాత ఇంకోటి ఏంటి, సర్వత్రా వ్యాపించినది. తర్వాత ఇది మనం మన కంటితోటి మనం చూసేది కాదు. తర్వాత దానికి ఏంటి, ఇంకా రెండు లక్షణాలు ఏంటి, ఒకటేమో దాని స్వరూపమే అది, అంటే దాని స్వరూపమే అది జ్ఞానం. తటస్థ లక్షణం వచ్చి ప్రపంచం, జీవత్వం. అంటే ఏంటి, ఇక్కడ మహానుభావులు మనకు చెప్పదలుచుకున్నది సృష్టిలో జరుగుతున్నటువంటి మంచి చెడు, చిన్న చీమ దగ్గర నుంచి కొండ వరకు, తర్వాత మనము, మన బుద్ధి, మన అన్నీ కూడా ఆ పరమాత్మతత్వం వల్లనే ఉండడం జరిగింది. అది లేకపోతే మనం లేము. కాకపోతే అది మన కంటికి కనపడదు. మళ్ళీ మనం కనుక్కునేది దేని ఆధారంగా చూసి కనుక్కుంటాం, మనం కార్యాన్ని ఆధారం చేసుకొని ఆ కరణాన్ని గ్రహిస్తాం అనేటువంటి విషయంగా చెప్పటం అద్వైత సిద్ధాంతం. దానికి మొత్తం అది ఎప్పుడు తెలుసుకుంటావు, నువ్వు ఎప్పుడైతే ఈ భౌతికానికి విలువ ఇవ్వకుండా అదొక్కటే ఉందని కనుక అనుకుంటావో, అధాతో బ్రహ్మ జిజ్ఞాస ఇప్పుడే తెలిసిపోతుంది. కాకపోతే ఈ తెలుసుకోవడమే తప్ప దానికి ఏదో నువ్వు చెయ్యడము, అవి చేయడము, ఇవి చేయడం అనేటువంటి కార్యాలు ఏమీ లేవు. నువ్వే అదనేటువంటి విషయాన్ని గ్రహించి ఆ స్థితిలో ఉండడం అన్నాడు. లాస్ట్ టైం చెప్పుకున్నాం, ఈ ఉపనిషత్తుల సారం అంతా కూడా 1108 ఉంటే 108 వ్యాలిడేట్ అయితే 10కి శంకరాచార్య గారు భాష్యం రాస్తే అందులో 4 నుంచి 4 మహావాక్యాలు తీసుకున్నారు అని నిన్న చెప్పాం. కానీ ఆ మహావాక్యాలు కంటిన్యూ అయినట్లేదు. మొట్టమొదటిది ఏంది, ప్రజ్ఞానం బ్రహ్మ అంటే ఏంటి, ఆ పొటెన్షియాలిటీయే భగవతత్వం. అంతే కదా, భూమిలో పొటెన్షియాలిటీ, నీళ్లలో పొటెన్షియాలిటీ, గాలిలో, అగ్నిలో, వాయువులో, అట్లాగే ప్రతి జీవిలో మనలో కూడా ఉన్నటువంటి, మన కంటికి కనపడకుండా దాగున్నటువంటి శక్తి, జ్ఞానము ఆ భగవతత్వాన్ని అని చెప్పడం జరిగింది. అది ప్రజ్ఞానం బ్రహ్మ. రెండోది ఏమన్నాడు, తత్వమసి. అది వేరే చోట ఎక్కడ లేదు, నీకు ఎదురుగా కనపడుతున్నది అదే, నీ తత్వం కూడా అదేను. ఈ రెండు కలిసినదేను, అంటే రెండు కలిసిన అంటే ఒకటే కాదు, ఈ రెండు నీదేను, అదే తత్వమసి అన్నాడు. మూడోది ఏమన్నాడు, అయమాత్మ బ్రహ్మ అన్నాడు. అంటే నీ కంటికి కనపడుతున్న ప్రతిదీ ఆ బ్రహ్మలో నుంచి మేనిఫెస్ట్ అయిందే, అన్మానిఫెస్ట్ అయినటువంటి బ్రహ్మలో నుంచి మేనిఫెస్ట్ అయిందంతా కనపడుతుంది అన్నాడు. భగవద్గీతలో చెప్పాడు కదంతా, నా విభూతే, నేనే చెట్టు, నేనే కొండ అన్నీ చెప్పున్నాడు కదా. మేరు పర్వతం నేనే, గంగా నది నేనే. అంటే అర్థం ఏంటి, నేల, నీళ్లు, కొండ, వాయువు, ఆకాశం, పురుగు, చీమ, పాము దగ్గర నుంచి అంతా నా జ్ఞానమేనయ్యానని చెప్పడం జరిగింది కదా. అలాగే ఇక్కడ కూడా అయమాత్మ బ్రహ్మ అంటే ఆ జ్ఞానం తప్ప ఇంకోటి ఏమీ లేదు అని. 4వ సిద్ధాంతం ఏంటి, అహం బ్రహ్మాస్మి. అది ఎక్కడుంది, సర్వత్రా ఉన్న బ్రహ్మ నా దగ్గర లేదా, నా దగ్గర కూడా అదే జ్ఞానం ఉంది. మరి ఆ జ్ఞానాన్ని నన్ను ఆపుతున్నది ఏంటి, ఎందుకు నేను కనుక్కోలేకపోతున్నాను అంటే, మనం పుట్టక ముందు ఉన్నది అదే, మనం మెయింటైన్ చేస్తున్నప్పుడు ఉన్నది అదే, మనం లైవ్ అయిన తర్వాత కూడా ఉన్నది అని. రెండోది వచ్చి జగత్ కారణం అని రెండోది చెప్తున్నాడు. మూడోది ఏంటి, మరి ఎలా కనుక్కోవాలి, మనం కనుక్కోవాలంటే ఏదైనా భౌతిక విషయం చూసాము, మన కళ్ళు, మన చెవులు, ముక్కు ఆధారం, అది ప్రత్యక్ష ప్రమాణం. పోనీ మనసు ఆలోచన చేస్తుంది, ఏదో ఊహిస్తుంది కదా, వీళ్ళు మంచోళ్ళు, వాళ్ళు చెడవాళ్ళు, అక్కడికి పోతే అది వస్తుంది, ఈ పని చేస్తే లాభం వస్తుంది అని. అది మనో అనుభవం. ఇక మరి ఈ రెండు అనుభవాలతోటి ప్రత్యక్ష అనుభవం ఇంద్రియాలతో కనుక్కోలేవు అన్నావు, మనసుతో కనుక్కోలేవు భగవతత్వాన్ని అన్నావు. మరి నీకు ఆధారం ఏంటి, దాన్ని ఎవరైతే కనుక్కున్నారో వాళ్ళు ఏ రకంగా కనుక్కున్నారో అనేటువంటి విషయాన్ని శాస్త్రయోని కరణం అన్నాడు. అంటే ఏంటి శాస్త్రయోని కరణం అంటే, శాస్త్రం దాని ద్వారా ఆ కారణాన్ని మనం గ్రహించాలి అన్నాడు. అంతే కదా, ఇప్పుడు ఆ మహానుభావులకి ఏ స్వార్థం లేదు, వాళ్ళు మేము బుద్ధిని దాటినటువంటి స్థితిలో దాన్ని ఏమన్నారు, దర్శించామన్నారు. ఆ దర్శించింది మేము అనుభవంలోకి తెచ్చుకున్నామన్నారు, దాన్ని మనకి చెప్పటం జరిగిందన్నారు, వాటిని శృతులు అన్నారు. అలా కాకుండా కొంతమంది మహానుభావులు ఆ రకంగా జీవించారు, శ్రీరామచంద్రుడు, కృష్ణ భగవానుడు, వాళ్ళందరినీ కూడా స్మృతులు అన్నారంటే ఈ భూమి మీద వాళ్ళ మహానుభావులు శంకరాచార్య గారు
వ్యాసులు లాంటి వాళ్ళంతా తిరిగారు, వాళ్ళ అనుభవంలోకి తెచ్చుకొని మనకి చెప్పారు. ఇంకా మనకు అర్థం కావడానికి మహానుభావుడు వ్యాస భగవానుడు అన్ని వీటిని 4 వేదాలుగా ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వేదం వేదంగా క్రోడీకరించి వాడికి అనుగుణంగా శాస్త్రం ఏంటి, ఆ తర్వాత క్రమశిక్షణ ఏంటి, తర్వాత న్యాయశాస్త్రం ఏంటి, ఆరోగ్య శాస్త్రం ఏంటి అని వేదాలు, ఉపవేదాలు, వేదాంగాలు రాసిపెట్టారు. ఆ తర్వాత ఇంకా వాటి ఎండు పోర్షన్లో ఉపనిషత్తులు అసలు మనమేంటి అనేటువంటి విషయాన్ని భౌతికంగా మనం ఎన్నాళ్ళున్నా ఏమున్నా మహానుభావులు అలాంటి వాళ్ళు కూడా శరీరాన్ని వదిలిపెట్టిపోయినారు. అశరీరంగా జీవించగలిగేటువంటి సాధనం ఏదన్నా ఉందా అంటే మనం బతికుండంగానే మనం ఆ భగవతత్వాన్ని తెలుస్తూ ఈ భౌతికానికి విషయానికి ఏ విధమైనటువంటి ఇబ్బంది పడకుండా ఉండేటువంటి విధం ఉందా అనేటువంటి విషయంగా ఉపనిషత్తుల సారం చెప్పి, అమ్మ నువ్వు ప్రాణం కాదు, మనసు కాదు, శరీరం కాదు, నువ్వే జ్ఞానం అనేటువంటి విషయాన్ని నువ్వు గ్రహించాలంటే వీటన్నిటికీ నువ్వు విలువ ఇవ్వకపోతే నువ్వు గ్రహించగలవు అని వాళ్ళు శాస్త్రంలో చెప్పటం జరిగింది. మనకి అల్టిమేట్ ఏంది, మనం ప్రత్యక్షంగా భగవంతుని చూడలేము, మన ఇంద్రియాల ద్వారా కనుక్కోలేము, మన మనసుతోటి గ్రహించలేము. ఎందుకంటే మనసు మనం ఏది పట్టుకుంటే అదే ఆలోచన చేస్తుంది, రెండో ఆలోచన చెయ్యదు. అంతేకాదు ఇప్పుడు మనం దేవుడే కావాలని పట్టుకున్నాం, 100% మన మనసు దాని మీదే పట్టుకుంటుంది. లేదు దేవుడు ఆంజనేయ స్వామిని పట్టుకున్నాం, ఆంజనేయ స్వామి తప్ప ఇంకొకరు లేడు, ఆంజనేయ స్వామినే పట్టుకుంటుంది. అంతేకాదు మనం చూస్తున్నాం కదా, అమ్మవారు తప్ప ఇంకొకళ్ళు లేరు, అమ్మ వల్లనే నేను ఉల్లారాలు పట్టుకుంటే అమ్మవారే కనపడుతుంది. నిజం చెప్పాలంటే ఈ అమ్మవారు, అయ్యవారు, ఆంజనేయ స్వామి ఇదంతా కూడా ఆ భగవతత్వమైనటువంటి జ్ఞానంలో నుంచి మేనిఫెస్టో అయినవే తప్ప ఉన్నది నిరాకారం, నిర్వికల్పమైనటువంటి జ్ఞానం తప్ప ఇంకోటి ఏం లేదు. ఈ కనపడుతున్నది కూడా ఆధారం అదే. అంటే ఈ ఏమంటారు దాన్ని, ఈ కార్యకారణ సంబంధాలు అంటారు. ఈ కార్యానికి కారణం కూడా ఆ భగవతత్వమే అనేటువంటి విషయంగా దానికి శాస్త్రం అనేది ప్రమాణం. అందుకని నీ అనుభవాన్ని కొంచెం శాస్త్రంతో కూడా జోడించి విషయాన్ని అర్థం చేసుకొని 3వది చెప్పి 4వది సమన్వయాధికారణం అన్నాడు. అంటే ఏంటి, ఎట్లా ఈ నా దగ్గరే ఉన్నటువంటి భగవతత్వాన్ని నేను గ్రహించాలి, నేను ఎలా అనుభవంలోకి తెచ్చుకోవాలి, మరి ఏదైనా కర్మ చేయాలా, కర్మ చేయకుండా అసలు దీన్ని ఎవరు నమ్ముతాడు పొమ్మని జైమిని ధర్మశాస్త్రాలు అన్నాడు. అవసరం లేదయ్యా, కర్మ చేస్తే నీకు ప్రపంచానికి సంబంధించిన ఫలం వస్తుంది, నీకు వివరం తెలుస్తుంది, కానీ భగవతత్వంలో నువ్వు పొందేది లేదు, పోగొట్టుకునేది లేదు. నేనే బ్రాహ్మణ్ అనేటువంటి నిరాకారమైన స్థితిలో నువ్వు ఉండాలంటే నువ్వు చేయడానికి ఏముంది, ఆ విషయాన్ని నువ్వు గ్రహించుకుంటూ పో. అందుకని ఇప్పుడు ఈ సిద్ధాంతాన్ని చక్కగా విను, శ్రవణం చేసుకో, దాన్ని 24 గంటలు రెండో ధ్యాస పెట్టావంటే మనసు దేని మీద పడితే అది నిలబడుతుంది. మననం చేసుకో, ఆ ధ్యాసలో ఉండి నీకు ఏదన్నా ప్రకృతికి సంబంధించిన విషయాల్లో ఇబ్బంది అయినా నేనే భగవతత్వ జ్ఞానం ఇక్కడే ఉంది కదా, కానీ ఏదన్నా కానీ ఇదంతా ప్రకృతే కదా, ఏదైనా పని నీది పని మేనిఫెస్ట్ అవ్వడానికంటే ఈ బాడీ ఉంది, లేకపోతే నీ ఇష్టం అనేటువంటి భావంతో విషయం అర్థమయ్యి ఆ స్థితిలో ఉన్నావంటే నీకు ఏదైనా ప్రాబ్లం వచ్చినా ఆ ధ్యాసలో ఉంటావు. అప్పుడు నువ్వు సాక్షిగా ఉండడం జరుగుతుందయ్యా. సాక్షాత్కారం అంటే సాక్షిగా ఉండడం అంటే నీ మనసు చేస్తున్న ఏ వేషానికి కూడా ఇది మనసు చేస్తుందిలే, ఇది తాత్కాలికంలే అనేటువంటి విషయాన్ని నువ్వు గ్రహించినప్పుడు ఆ సాక్షే భగవతత్వం, అంతకంటే ఏమి లేదు అని మనం సమన్వయాధికారణం చెప్తూ ఆ స్థితిలో నువ్వు ఉండాలంటే మార్గం ఏంటంటే ఆ బ్రహ్మాకార వృత్తి, ఆ భగవతత్వ ఆలోచనని వదలకుండా పట్టుకోంగ అది నువ్వేననేటువంటి విషయం నీకు అవగాహన అవుతుంది అని మనం చెప్పుకున్నాం 10-12 రోజులు. ఈరోజు ఏంటి 5వ పాయింట్, అదేంటి ఈక్షత్వ అధికరణం అన్నాడు. అంటే ఏంటి, ఇప్పుడు ఈ మహానుభావుడు ఏంటి ఈ 4 మొత్తం టోటల్గా సిద్ధాంతాన్ని మనం ఎలా ప్రాసెస్ చేసి ఎలా మనం గట్టిగా అర్థం చేసుకోవాలనేటువంటి విషయాన్ని వండర్ఫుల్గా చెప్పాడు. ఇప్పుడు ఈక్షత్వ అధికరణంలో దానికి ఇక్కడ కొంచెం సాంఖ్య సిద్ధాంతాన్ని కొంచెం మీమాంస పెడతాడు. ఏంటి మీమాంస, ఇప్పుడు మనం అనుకున్నాం కదా, పూర్వపక్షి, తర్వాత సంశయం, తర్వాత సమాధానం, చివరికి ఏదో అల్టిమేట్గా ఫైనలైజ్ చేస్తారు. ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నాడు, ఏది పూర్వపక్షి అంటే సాంఖ్యం. ఇప్పుడు మనం అద్వైత సిద్ధాంతంతో పాటు బోలెడు సిద్ధాంతాలు ఉన్నాయి కదా. సాంఖ్య సిద్ధాంతం, వాటిని సాంఖ్యం ఉంది. పతంజలి యోగ సూత్రాలు అన్నారు. సాంఖ్య సిద్ధాంతానికి మూల పురుషుడు కపిలుడు. ప్రకృతి గురించి చెబితే ఎంత అసలు యాక్చువల్గా నిజం చెప్పాలంటే పరమాత్మతత్వం అర్థం చేసుకోవడానికి కపిల సిద్ధాంతమే ఆధారమేమో అనిపిస్తుంది ఒక్కొక్కసారి, అంత అద్భుతంగా చెప్తాడు. తర్వాత మేము శ్రీరామచంద్ర మిషన్లో ఆదిగురు లాలాజీ గారు అనంతవాణి, తెలుగులో అయితే, ఇంగ్లీష్లో అయితే ట్రూత్ ఎటర్నల్ అనేటువంటి ఒక వండర్ఫుల్ టెక్స్ట్ ఉంది. అది టెక్స్ట్ అనే దానికంటే కూడా ఆ మహానుభావుడు ఉపనిషత్తుల సారము, యోగ వాసిష్టం అన్నీ అవపోసన బట్టి అనుభవంలోకి తెచ్చుకొని ఆయన ఇంకా కూడా సూఫీ సిద్ధాంతానికి ఆ మహానుభావుడు కనెక్ట్ అయినాడు. నిజంగా సూఫీ సిద్ధాంతం అని ఒక సిద్ధాంతం ఉంది, అది కూడా వండర్ఫుల్ సిద్ధాంతం.
అంటే వండర్ఫుల్ అంటే ఏం లేదు, చాలా అంటే దానికి మెయిన్ రూమీ అని ఫిలాసఫర్ చాలా పుస్తకాలు చిన్న చిన్న కొటేషన్స్ ఉంటాయి, చాలా అద్భుతంగా ఉంటాయి. ఈ లాలాజీ గారు, ఆయన పేరు రామచంద్ర మహానుభావుడు, అక్కడ ఫతేగఢ్ నార్త్ ఇండియాలో ఆయన జన్మ. ఆయన ఈ సూఫీ సిద్ధాంతాన్ని కూడా వంట పట్టించుకొని ఆయన అంటే వంట పట్టించుకున్న దాంట్లో ఆయన రాసినటువంటి ఆర్టికల్స్ అన్నీ కూడా కనెక్ట్ చేయబడ్డాయి. ఆ కనెక్ట్ చేసింది ఎవరు? ఉర్దూలో రాసిన ఆర్టికల్స్ అన్నిటికీ ఇంగ్లీష్లో ఒక మహానుభావుడు ట్రాన్స్లేట్ చేశారు. ఆయన బెంగళూరు సారనాథ్ గారు అంటారు, మహానుభావుడు ఆయన కూడా. ఇప్పుడు ఆర్టికల్స్ అన్ని వరుసలో వచ్చిన ఆర్టికల్స్, అంటే వరుసలో వచ్చిన, ఇప్పుడు మనకి భగవద్గీత లాగా, ఇప్పుడు బ్రహ్మసూత్రాల్లాగా పుస్తకాలు కాదు. బ్రహ్మసూత్రాలు భగవద్గీతలో ఏంటి, నెక్స్ట్ ఏం చెప్పబోతున్నాడు ముందు చాప్టర్లో మనకు అది కనెక్షన్ ఇచ్చేస్తాడు. ఇప్పుడు ఇక్కడ కూడా అంతే, నెక్స్ట్ చెప్పబోయేదానికి ముందే కొంత డిస్కషన్ జరుగుతుంది. అంటే రచనా విధానం మరి ఇది ఎప్పుడు భాష మొదలైందో, ఎప్పుడు వ్యాకరణం మొదలైందో, భాషను ఎలా ఇంప్రూవ్ అయిందో అంతా అందుకని ఏం చెప్తాడు, ఈ వేదాలు ఇవన్నీ కూడా నా నుంచే వచ్చాయి అంటే ఏంటంటే వీటన్నిటికీ, ఈ ఎక్స్పాన్షన్ అన్నిటికీ కారణం మనకు తెలియకుండా ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి ఒక తత్వం అనండి, జ్ఞానం అనండి, బ్రాహ్మణ అనండి, ఏమనండి. ఇప్పుడు కపిలుడు ఏం చెప్పాడు, ఇప్పుడు ఈక్షత్వధికరణం అంటే అర్థం ఏంటి? ఈక్షత్వం అంటే సంకల్పం అని ఒకళ్ళు అన్నారు, తర్వాత చూస్తూ ఉండడమేనని ఒకళ్ళు అన్నారు. అంతే కదా. ఇప్పుడు సాక్షి అంటే సాక్షాత్కారం అయిందంటే చూస్తూ ఉండడమేగా, ఇంక చెప్పేది ఏం లేదు కదా. అంటే ఆ చూస్తున్న సాక్షితత్వం లాంటి సంకల్పం వల్లనే ఈ సృష్టి అంతా మేనిఫెస్ట్ అయిందనేటువంటి విషయం మనం అర్థం చేసుకోవాలి. అంతకంటే మనకు ఆధారం ఏముంది? ఇప్పుడు సాంఖ్యుడు, ఇప్పుడు కపిల సిద్ధాంతం, ఇప్పుడు నేను చెప్పదలుచుకున్నది ఏంటి, ఈ ట్రూత్ ఎటర్నల్లో మొట్టమొదట ఆ మహానుభావుడు వేదాల గురించి ఒక టాపిక్ రాశాడు. వేదం అంటే ఏంటి, తెలుసుకోవటం అని రాస్తూ ఇంకేం రాశాడు ఆయన, ఎన్నో కాన్సెప్ట్స్ ఉన్న మొత్తం మీద వేదాలన్నీ కూడా 3 కాన్సెప్ట్ల మీదే నిలబడున్నాయి అన్నాడు. ఏంటి ఆ 3 కాన్సెప్ట్స్? సత్వగుణం, తమోగుణం, రజోగుణం అన్నాడు. నిజంగా ఇప్పుడు ఈ సత్వగుణం, తమోగుణం, రజోగుణాన్ని ఎక్కువ డిస్కస్ చేసిందంతా ఎవరు? ఈ కపిలుడు సాంఖ్యంలో చెప్పాడు. ఏమంటాడు కపిలుడు, ఏమయ్యా నిజంగా నువ్వు పరమాత్మ ఉన్నాడు అంటున్నావు కదా, తీసుకురా చూద్దాం. పరమాత్మ లేదు, పాడు లేదు, ఉన్నదంతా ఒక ప్రకృతే ఉంది. ఆ ప్రకృతి 3 గుణాలతో ఉంది, దాన్ని ప్రధానం అంటారు. ఈ 3 గుణాలు ఎక్కడైతే డిస్పర్స్ అయినాయో అక్కడ సృష్టి మొదలైపోయింది, ప్రకృతి తప్ప ఇంకా ఏమీ లేదు అనేటువంటి విధంగా ఇక్కడ ఆయన మహానుభావుడు వాడింది ప్రధానం అనేటువంటి పదం వాడడం జరిగింది. అంటే ప్రధానం అంటే ఆ ప్రధానాన్ని మూల ప్రకృతి అని కూడా అంటారు. చాలామంది అంటారు మూల ప్రకృతి అని. ఆ మూల ప్రకృతి అనే పదం వాడింది మన కపిలుడి సాంఖ్య సిద్ధాంతంలో. ఈ కపిలుడే ప్రకృతి ఎట్లా మేనిఫెస్ట్ అయింది అని కూడా చెప్పాడు. అంతే కదా. 3 గుణాలు అన్నాడు. ఆ 3 గుణాల తర్వాత ఆ 3 గుణాలకు అనుగుణంగా మళ్ళీ పంచభూతాలు అన్నాడు. ఈ పంచభూత తత్వాలకు అనుగుణంగా మన శరీరం అన్నాడు. ఈ శరీరంతో పాటు మన దగ్గర పంచ తన్మాత్రలు అన్నాడు. ఏంటి తన్మాత్రలు అంటే కళ్ళు, ముక్కు, చెవులు ఉన్నటువంటి మన 5 జ్ఞానేంద్రియాలు. ఈ రజోగుణం ఏంటి, కదులుతుంది అన్నాడు. తమో గుణం ఏంటి, కదలకుండా ఉంటుంది అన్నాడు. సత్వగుణం ఏంటి, జ్ఞానస్థితి అంటాడు. మళ్ళీ ఇక్కడ కూడా కపిలుడు కూడా ఏం చెప్తాడు, సత్వగుణమే సృష్టికి కారణమైంది అంటే సత్వగుణం అంటే జ్ఞానం అన్నమాట అంటాడు. కానీ ఈయన ఎవరో ఉండి చేశారు, ఏదో భగవతత్వం ఉంది, అది ఉంది ఇది ఉంది అనేటువంటి విషయాన్ని కపిలుడు అంగీకరించడు. కపిలుడు చెప్పేది ఏంది, ప్రకృతి, పురుషుడు, ఆ తర్వాత గుణాలు, వాటికి అన్నిటి గుణంగా ప్రకృతి వ్యాపించుకుంటూ పోతుంది. ఇప్పుడు సముద్రం ఉంది, సముద్రానికి ఏమన్నా ప్రాణం ఉందా, దాంట్లో నుంచి అలలు రావడం లేదా, అలానే వస్తుంది అన్నట్టుగా చెప్పబోతాడు. ఇప్పుడు మనం పూర్వపక్షి క్వశ్చన్ అదనమాట. దానికి ఇక్కడ ఏం చెప్తాడు ఈయన సమాధానం, నిజమేనయ్యా ప్రకృతితో సృష్టించుకుంటూ పోతుందన్నావు, బాగానే ఉంది. ప్రకృతికి జ్ఞానం ఉందా? ఇప్పుడు మన శరీరం అనేది తమో గుణం, జడం అన్నాడు. ఈ శరీరానికి ఏమన్నా జ్ఞానం ఉందా? లేదు. మరి జ్ఞానం లేకపోతే ఒకవేళ శక్తి ఉందంటున్నావు, శక్తి ఎలా నడుస్తుంది జ్ఞానం లేకపోతే? అంతే కదా. ఇప్పుడు నా దగ్గర ప్రాణం ఉంది, శక్తి ఉంది, శరీరం ఉంది, తమోగుణం ఉంది, కదలదు. మరి నా శరీరాన్ని, నా ప్రాణాన్ని ఎవరు నడిపించాలి? ఇది అటు బొమ్మ, ఇటు కూర్చోమ్మ అనేటువంటి ఒక జ్ఞానం అయితే ఉండాలి కదా. ఎక్స్క్యూజ్ మీ, జ్ఞానం లేకపోతే ఎలా నడుస్తుంది? నీ పోయా కపిల సిద్ధాంతం, నీదంతా ఏం కాదు, ఒక జ్ఞానమే ఉంది, అదంతా ఇంకేం లేదంటాడు. నెక్స్ట్ పతంజలి చెప్పబోతాడు. ఇంకా ఈ క్షత్వాధికరణంలో ఇంకా చెప్పలేదు. ఆయన ఈశ్వరతత్వం అంటాడు. ఈశ్వరతత్వం అంటే ఏంటి? ఎక్కడైతే నిరాకారం ఉందో పరమాత్మ అంటాడు. పర అంటే నిరాకారం అని అర్థం. పరాశక్తి నిరాకారమైన శక్తి, ఆదిశక్తి నిరాకారమైనటువంటి మొదటికి వచ్చినటువంటి శక్తి. ఈశ్వరుడు అంటే ఏంటి? సగుణం అన్నమాట. మన మహానుభావులు మనం చెప్పింది ఏంటి? నిరాకారం, తర్వాత నిర్గుణ నిరాకారం, నిర్గుణ సాకారం,
సగుణ సాకారం, ఈ 3 సిద్ధాంతాలు ఉన్నాయి. నిర్గుణ నిరాకారం అంటే మనం చూడలేము, వినలేము, కానీ మనం ఈ ప్రకృతిని చూసిన తర్వాత అత్యద్భుతమైనటువంటి జ్ఞానం ఏదో ఉందని మనం గ్రహించవచ్చు. అది నిర్వికల్పం, నిరాకారం, నిర్గుణం, నిశ్చలం. ఎప్పుడు వచ్చిందో ఎప్పుడు పోయిందో తెలియదు. అది ఆ నిర్గుణమైనటువంటి జ్ఞానమే దాని స్వరూపం. దాని ద్వారా మేనిఫెస్ట్ అయిందంతా తటస్థమని దాని లక్షణాలు చెప్పారు. దానికి సర్వజ్ఞత, సర్వశక్తిమంతం ఉంది, ఈ క్షణత్వం చూస్తూ ఉంటుంది, అంటే జరిగిపోతూ ఉంటుంది దాని ద్వారా, కానీ అది దేంట్లో ఇన్వాల్వ్ అవ్వదు. జస్ట్ లైక్ చిదాకాశంలాగా అన్నీ దానిలోనే ఉన్నాయి, అది ఎందులో లేదు. దానికి పిసరంత కూడా దుఃఖం, బాధ ఏమీ లేదు. సాక్షితత్వంగా అది ఉండడం అయితే 100% ఉంది అని ఆ సిద్ధాంతంలో చెప్తాడు. ఈశ్వరతత్వం అంటే ఏమంటాడు? ఈశ్వరుడు ఉన్నాడు అంటాడు. ఎవరు? పతంజలి. అంటే ఏంటి? ఇప్పుడు నేను చెప్పింది ఏంటి? నిర్గుణ నిరాకారం. రెండోది ఏంటి? నిర్గుణ సాకారం. అది ఈశ్వరతత్వం అంటాడు. అంటే నిర్గుణమైనటువంటి భగవతత్వానికి ఒక పేరు వచ్చి పడింది, అది అందుకే ఈశ్వరుడు అని పేరు వాడుతుంటారు కదా, అది సాకారం అనమాట. మూడోది ఏంటి? సగుణ సాకారం. మనం చూస్తున్నటువంటి విగ్రహారాధన, గుళ్ళు, ఇటువంటివన్నీ కూడా సగుణము సాకారం తప్ప మనకు కనపడుతున్నదే మనం సత్యం అనుకుంటుంటాం. దానికే సృష్టి, స్థితికి లైకి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు అని పెట్టారు. ఎగ్జిస్టెన్సు, మేనిఫెస్టేషను, తర్వాత మళ్ళీ మెర్జ్ అవ్వడం, బ్లిస్ అన్నారు. ఇవన్నీ కూడా నిజం చెప్పాలంటే అద్వైత సిద్ధాంతంలో పదాలే అంటారు. ఉన్నది ఒకే ఒక జ్ఞానం ద్వారా ఈ శక్తి పట్టుకొని మేనిఫెస్ట్ అవుతూ పోతుంది అంటారు. ఇప్పుడు ఇక్కడ మనకి కపిల సాంఖ్యంలో మాత్రం ప్రకృతేను, ప్రకృతి తప్ప ఇంకేమీ లేదు. ఈ ప్రకృతికి అనుగుణంగానే పంచభూతాలు ఇవన్నీ, ఆ తర్వాత మన గుణాలు, మన స్వభావం, ఈ 3 గుణాలు ఎప్పుడైతే డిస్పర్స్ అయిందో సృష్టి మేనిఫెస్ట్ అవ్వడం మొదలుపడింది. ఆ మేనిఫెస్టేషన్లోనే మన తన్మాత్రలు, కళ్ళు, ముక్కు, చెవులు, మొత్తం 24 తత్వాలు, ఇదంతా ఒకటిగా ప్రకృతిగా మేనిఫెస్ట్ అయింది అని చెప్తారు. నిజంగా సిద్ధాంతం అద్భుతమే. అంటే ఇప్పుడు అంతకుముందు నాకు కూడా తెలియదు, అద్వైత సిద్ధాంతానికి సాంఖ్యుడికి పెద్దగా ఏం తేడా తెలియదు. అద్వైత సిద్ధాంతంలో ఈ మేనిఫెస్టేషన్కి సంబంధించినవి అవేవి చెప్పడం, శక్తి ఉంది, మేనిఫెస్ట్ అవుతూ పోతుంది, కంటికి కనపడుతున్నదంతా పరమాత్మ తత్వమేనని చెప్పటం జరిగింది. కానీ ప్రకృతి మాత్రం, ప్రకృతికి ఇప్పుడు అది వీళ్ళు అడుగుతారు, మరి ప్రకృతికి జ్ఞానం లేదు కదా, రావడం, ఉండడం, వెళ్ళడమే తప్ప ఎక్కడి నుంచి వస్తున్నాను, ఎలా ఉంటున్నాను, ఎలా వెళ్ళిపోతున్నాను అనేటువంటి విషయం తెలియదు కదా, మరి దాన్ని ఎలా మేము నమ్మాలి అంటాడు. దానికి మనం రేపు డిస్కస్ చేసుకుందాం. ఈరోజు ఇంకా నాకంతా అంటే చూద్దాం, రేపు కంటిన్యూ చేసుకుందాం. ఈరోజు కొంచెం వేరే పని కూడా ఉంది. నమస్తే. ఏమైనానబ్బా, వాళ్ళ మహానుభావులు తత్వం ఇవన్నీ కూడా నిజం చెప్పాలంటే ఫిలాసఫీలు అనిపిస్తున్నాయి నాకు. కేవలం మన అనుభవంతో మాత్రమే మనం 100% నమ్మచ్చు. మళ్ళీ అనుభవం అంటే ఏంటి? ఎక్కడో ఏదో ఉందని కాదు, మనకి ఏ ఇబ్బంది వచ్చినా అది తప్ప ఇంకోటి ఏమీ లేదు, అది నాతోనే ఉందనేటువంటి విషయాన్ని గట్టిగా పట్టుకుంటే ఈ మనకి కంటికి కనపడుతున్నది ఏది మన ఇబ్బంది పెట్టదు. మహానుభావులు వాళ్ళు ఎన్నో వేల సంవత్సరాల నాడే మనసే ఇబ్బంది పెడుతుందనేటువంటి విషయాన్ని గ్రహించి మనసు దాటినటువంటి స్థితిని కనుక ఒక ఆలోచన పట్టుకుంటే అది అత్యున్నతమైన ఆలోచన, ఆటోమేటిక్గా చిన్న ఆలోచనలన్నీ పోతాయి. అదే వాళ్ళు యోగంలో చెప్పింది కూడా. అందుకని 366 డిగ్రీలో నువ్వు నిలబడి చూస్తే చిన్నవి నేను ఇబ్బంది పెట్టవు అని ఉంటారు. అంటే అర్థం ఏంటి? చిన్న విషయాలకు అనేటువంటి గొడవ పోతుంది. ఎప్పుడైతే ఆ గొడవ పోతుందో ఎట్లా పోవాలి? అల్టిమేట్ 100% కృతజ్ఞత. ఇప్పుడు మనం ఉన్నాము, ఎలా ఉన్నాము? చిన్న వాళ్ళకి ఏదో ఇబ్బందులు చెల్లిపోతున్నారు కదా, మరి ఈ విషయాలన్నీ మనకు అర్థమవుతున్నాయి కదా. అద్భుతం, భగవతత్వ కృప అనేటువంటి కృతజ్ఞత పెట్టుకున్నామంటే ఆ కృతజ్ఞతతో మనకు వచ్చేది ఏంటంటే కంటెంట్మెంట్ వస్తుంది. ఎప్పుడైతే కంటెంట్మెంట్ వస్తుందో మనం ఎవరితో పోల్చుకోం. ఎక్కడైతే పోలిక లేదో ఈర్ష్య లేదు. ఎప్పుడైతే పోలిక, ఈర్ష్య, కంటెంట్మెంట్ ఉన్నదో లేవో, మనకి కంటెంట్మెంట్ ఉందో బయట విషయాలు, అనవసరపు విషయాలను చూడడం మానేసి అసలు మనలో ఉన్నది ఏంటి, సత్యం ఏంటి అనేటువంటి విషయాన్ని మనం ఎంక్వైరీ చేసుకుంటూ పోతాం. మనం తెలుసుకుంటే భగవతత్వాన్ని తెలుసుకోవటం. ఎందుకంటే మనని దాటి ఈ భూమి మీద ఏమీ లేదు. ఆ తెలుసుకునేది దేనితోటి? మనసు అనేటువంటి పరికరంతో. మన ఇబ్బంది పెట్టేది ఏది? మనసే ఇబ్బంది పెడుతుంది. మనసు ఇబ్బంది పెడుతుంది అనేటువంటి విషయాన్ని ఒక్కసారి మనం చూసాము అంటే ఆ ఇబ్బందుల నుంచి బయటపడతాం. నిజంగా ఈ క్షత్వాధికరణానికి అర్థం అదేననిపిస్తుంది. అంటే మనం అందుకని ఓషో ఉన్నాడు, చిన్నప్పుడే వెళ్ళిపోయి నీళ్ళని చూసాడట. అంటే అర్థం ఏంది? వాళ్ళు కూడా కొద్దో గొప్ప ఈ సిద్ధాంతాన్ని అర్థం చేసుకొనే ఉంటారు. అలాగే జిడ్డు కృష్ణమూర్తి గారు కూడా చెప్పారు, ఆబ్జెక్ట్లెస్ అవేర్నెస్ అని. మన కళ్ళు చూస్తూ ఉంటాయి, దేన్ని చూడవు. ఎట్ట చూస్తుంది? అలికినట్టు చూస్తుంది. అలికినట్టు చూసినప్పుడు అదిలా ఇదిలా అని మనం ఏమైనా క్వశ్చన్లు వేస్తామా? అయ్యో ఇది బాగుంది, ఇది బాగలేదని ఏమైనా క్వశ్చన్లు వేస్తామా? ఈ చూసేటువంటి లక్షణమే ఆశ్చర్యకరం. వేరేవన్నీ మనం చూడటం లేదు కదా. ఆ చూసేది ఏ స్థితిలో చూస్తావు? అంటే ఏంటి? వస్తువుతో సంబంధం లేకుండా, మనుషులతో సంబంధం లేకుండా, విశేషాలతో సంబంధం లేకుండా
చూస్తూ ఉంటావు, వింటూ ఉంటావు, కానీ మాట్లాడావు అంటే అర్థం మనసు పనిచేస్తుంది అని అర్థం. ఇప్పుడు నా నోట్లో నుంచి మాటలు వస్తున్నాయి అంటే మనసు పనిచేస్తున్నది. కాకపోతే స్పాంటేనియస్గా జరుగుతుంది కాబట్టి ఆ భగవతత్వ జ్ఞానం మేనిఫెస్ట్ అవుతూ కూడా ఉండుండొచ్చు. కాకపోతే ఏంటంటే అందుకనే ఏంటి మన వాళ్ళు ఏం చెప్తున్నారంటే, మన అనుభవానంద సరస్వతి అంటారు, దేకో సునో మత్తు బోలో అంటాడు ఆయన. బోలో మొత్తం మత్తు బోలో ఏదో మొత్తం హిందీ నాకు రాదు అంటే అర్థమైంది. అన్నీ చూడు, విను, ఎందుకంటే చూడక తప్పదు, ఇంద్రియాలు తినక తప్పదు. కానీ దాని గురించి ఏది డిస్కషన్ పెట్టావు అంటే ద్వంద్వాలు వస్తాయి. ద్వంద్వం వచ్చామంటే ఒకే ఒక జ్ఞానంలో నుంచి జారిపోతాము. అర్థం ఏంటంటే నిశ్శబ్దమైనటువంటి స్థితిని మనం వింటూ ఉండాలి. ఎవరైనా మనతో మాట్లాడుతున్నా కళ్ళు మూసుకొని మన హార్ట్నో లేకపోతే మనం కళ్ళు మూసుకొని ఉంటే మనకు ఆకాశం లాంటి చిదాకాశంలాగా నిశ్శబ్దం కనపడుతుంది. ఆ నిశ్శబ్దాన్ని మనం 24 గంటలు నిద్ర లేచిన తర్వాత కూడా దాన్ని మనము ప్రాసెస్ చేయగలిగితే ఆ స్థితిలో మనం ఉండడం. అప్పుడు ఇంకా మనం చేసేది ఏముంది, మన ద్వారా అయిపోతూనే ఉంటాయి. మనం ఒకళ్ళని ప్రేమించేది ఏముంది, మనమే ప్రేమ, అంతే కదా. ఇప్పుడు ప్రేమిస్తున్నాను, నేను చేస్తున్నాను అంటే నీ మనసు వస్తుంది. ఈ ప్రేమించడంలో చేయడంలో మళ్ళీ కమర్షియలైజేషన్ వస్తుంది. నాకెంత లాభం వచ్చింది, నాకెంత నష్టం వచ్చింది, క్యాలిక్యులేషన్ వేస్తాం. ఇక్కడ చేయటం అనే పని లేకపోతే ఇక్కడ ఇంకా లాభ నష్టాలు ఆగిపోతాయి, కోరికలు పోతే నువ్వు ఉండే శరీరం ఉన్న భగవతత్వ స్థితే, శరీరం లేకపోతే విదేహముక్తి అన్నాడు. జీవించుండగానే ముక్తి పొందడానికి కారణం ఏంటంటే జీవితాన్ని అద్భుతంగా ఎలా గడపాలనే నిజం చెప్పాలంటే మన మహానుభావులు, మన ఋషులు మనకు అందజేసి వెళ్ళారు. దానికి వాళ్ళు పొద్దునే లేవడం, లేదు దేవుడు నమ్మడం, లేకపోతే ధర్మం పాటించడం, మంచి పనులు చేయటం, ఈ క్రమంలో కొద్దో గొప్ప భగవతత్వం గురించి మనం విచారణ చేస్తున్నప్పుడు ఈ భౌతిక విషయాల మీద అటువంటి ఫోకస్ ఎప్పుడైతే తగ్గిందో మనసు ఒక దాని మీద నిలబడితే ఏ పనిలో ఉంటే ఆ పనిలో మనసు నిలబడిపోతుంది. అప్పుడు ఇక చేయటం అనేది లేదు. ఎప్పుడైతే మనసు నిలబడిందో భగవతత్వ పని మేనిఫెస్ట్ అయిపోతూ ఉంటుంది. ఆ మహానుభావులు అలా జీవించారు. లేకపోతే 32 సంవత్సరాలు మాత్రమే జీవించినటువంటి మహానుభావుడు శంకరాచార్య గారు కాలి నడకన, అప్పుడు బండ్లు పాడుగోడు లేవుగా, మరి ఎక్కడ ఉత్తర భారత్, ఎక్కడ కేరళ, ఎక్కడ కాశ్మీరు అన్నీ తిరిగి 4 వైపులా పీఠాలు ఏర్పాటు చేసి తన 4 శిష్యుల్ని దాని మీద నిలబెట్టాడు. మరి విగ్రహారాధన ఎందుకు చెప్పావయ్యా మహానుభావం అంటే మళ్ళీ అందరికీ అర్థం కావాలి కదా అని లాస్ట్లో పాపం బాధపడ్డటచ్చు. నేను వీళ్ళంతా మారిపోతారని నేను చెప్పాను, కానీ ఇలా మారకుండా ఉంటారనే విషయం నాకు తెలియదు అని శంకరాచార్య గారు పాపం ఆ కాశీకి వెళ్ళి శివలింగాన్ని పట్టుకొని ఏదో శివానంద లహరో ఏదో అంటారు, నామం లేని వాడికి నామం పెట్టా, రూపం లేని వాడికి రూపం పెట్టా, నన్ను క్షమించు అని ఏడ్చేశాట. అట్లాగే కొన్ని సిద్ధాంతాల్లో కూడా, ఆశ్రమాల్లో కూడా ఏమీ అవసరం లేదు, పతంజలి సిద్ధాంతం లాస్ట్లో ధ్యానం చెప్పేశాడు. మనమందరం భగవతత్వమే కావాలని వచ్చున్నాం కాబట్టి, కొద్దో గొప్ప అద్వితీయం అని మనం అనుకుంటున్నాం కాబట్టి యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణలు ఏం అక్కర్లేదు, డైరెక్ట్గా ధ్యానంలోనే కూర్చోండి అన్నప్పుడు కూర్చున్నారు. కానీ సత్య జ్ఞానం అర్థమయ్యేటువంటి పొజిషన్గా అన్నపళ్ళ 10-15 ఏళ్ళు కూర్చున్నా ఏదో శాంతిగానే ఉంటుంది, నడిచిపోతూ ఉంటుంది. మళ్ళీ వాళ్ళు అక్కడేమైంది, మళ్ళీ వెనక్కి వెళ్ళి ఇవన్నీ మీరు అర్థం చేసుకోండి, జ్ఞానం కూడా అవసరమని మళ్ళీ మహానుభావులు చెప్పడం జరిగింది. అంటే అర్థమైందంటే అందుకనే మన ఉపనిషత్తుల ఋషులు ఏం చెప్పారంటే ఏ విషయాన్ని బ్లైండ్గా నమ్మవాకండి. భగవతత్వం అనేది గుడ్డి నమ్మకమే. మనం బ్రహ్మని ఎవరు చూడలే, కానీ మనం నమ్ముతున్నాం. ఎందుకు నమ్ముతున్నాము? అది అత్యున్నతమైన ఆలోచన. ఎంత ప్రయాణం చేసి ఎంత ప్రయత్నం చేసినా విషయం ఏమి అది ఇలా ఉందని అలా ఉందని తెలియడం లేదు. కాకపోతే మనసు ప్రశాంతంగా ఉంటుందనేది మనకు అర్థం అవుతుంది. అది అనుభవమే. కాకపోతే మిగిలిన వాళ్ళ భావాలన్నీ కరెక్టు అని గుడ్డి నమ్మకాలు పెట్టుకోవద్దు. ఎందుకంటే అందరివి భావాలే. ఇప్పుడు నేను చెప్తున్నది కూడా ఇవన్నీ కరెక్ట్ అనేం కాదు. ఎవరి బుద్ధిని వాళ్ళు ఉపయోగించి ఇది రైటా రాంగా అని ఎవరి కాంటెంప్లేషన్, ఎవరి విచారణ, ఎవరి మననం వాళ్ళే చేయాలి. ఇప్పుడు ఈ పుస్తకంలో కూడా అదే చెప్తాడు. ఉపనిషత్తు ఇప్పుడు అడుగుతాడు, ఇందులో కూడా కపిలుడు ఇంకా ముందు అడుగుతాడు, మరి నీ ఉపనిషత్తులు మాత్రం చెప్పాయి అంటున్నావు, నీ ఉపనిషత్తులు మాత్రం పుస్తకం కాదా అయింది, మరి బ్రహ్మ ఏమన్నా వచ్చి చెప్పాడా అంటే చెప్పాడు అంటున్నారంటే జ్ఞానం ఏనిది, వాళ్ళు దర్శించారు, జ్ఞానం వాళ్ళు చెప్పారు. అది కాక ఇంకా ఏమన్నా ఆధారం ఉంది? నువ్వు చూస్తున్న కార్యానికి అంత కారణం ఏదో ఉండాలి కదా. మరి ఏంటి ఆ కారణం? నువ్వు చెప్పే ప్రకృతికి జ్ఞానం లేదు, మేము చెప్తున్నటువంటి భగవతత్వానికి అది సర్వశక్తివంతమైంది అంటున్నావు, లేకపోతే నీకు ఇవన్నీ ఎట్లా వస్తాయి అని డిస్కషన్ చేయబోతాడు. రేపు చూద్దాం. ఇప్పుడు ఏమైనా నేను చెప్పదలుచుకుంది ఏంటి అంటేనబ్బా, మనసుని 24 గంటలు దేని మీద నిలబెడితే దాని మీదే నిలబడుతుంది. అంటే మనసుకు అంత గొప్ప లక్షణం ఉంది. ఎందుకంటే ఈ ప్రకృతిని కనుక తీసేసి భౌతికం కనుక తీసేస్తే ఆ మనసే జ్ఞానం, ఆ మనసే భగవతత్వం. అందుకని తాత్కాలికమైన వాటి మీద ఎందుకు నిలబెట్టడం? మరి చెయ్యొద్దామా, హిమాలయాలకు వెళ్ళాలా, కూర్చోవాలంటే ఏం అక్కర్లే, చెయ్యాలి. 100% చేయడం కాదు, మన ద్వారా జరగాల్సిందే. ఈ క్రమంలో
ఈ నాది అనేటువంటి భావం ఉందంటే మళ్ళీ మనసు వచ్చేస్తుంది. నాది అనేటువంటి భావం లేకుండా నేను అనేటువంటి జ్ఞానంతో మేనిఫెస్ట్ అవుతూ పోవాలి. అలా ఎలా పోవాలని ఆ మహానుభావులు గ్రహించి మనకు చెప్పటం జరిగారు. నిజంగా సాధన అంటే మరి ధ్యానం సాధన అంటే ఒక మార్గమే. కర్మ, ధ్యానం, భక్తి అన్ని మార్గాలనే చెప్పాడు. మార్గాలు మాత్రమే. మార్గం అల్టిమేట్ ఏంటంటే జ్ఞానం అన్నాడు. ఏంటి జ్ఞానం? నీ దగ్గర ఉన్నటువంటి స్వభావాన్ని, నీ కోరికల్ని అన్ని త్యాగం చేస్తే అదే సన్యాసం. ఆ సన్యాస స్థితి మనసు జ్ఞాన స్థితిలో ఉంటుంది. అదే భగవతత్వం అని చెప్పటం జరిగింది. కాకపోతే దీన్ని మనం సిద్ధాంతాన్ని బాగా గట్టిగా నమ్మాలి. నమ్మిన దాన్ని మననం చేయాలి. ఆ ధ్యాసలో ఉండాలి. ఆటోమేటిక్గా ఈ జరుగుతున్న ప్రతిదానికి ఓహో నా దగ్గర ఉన్న విషయమే కదా అని ఒక సాక్షితత్వంగా ఉండడం జరుగుతుంది. సాక్షితత్వం అంటే సాక్షాత్కారం. ఏంటి సాక్షాత్కారం? సర్వత్రా ఉన్నది ఆ జ్ఞానమేననేటువంటి విషయం మనకి అనుభవం అంటే మనకు అవగాహన అవుతుంది. అంటే ఈ క్షణత్వం అంటే మనం చూస్తాం, మనం భగవతత్వ సంకల్పం వల్లనే ఇది జరిగింది అనేటువంటి విషయాన్ని మనం గ్రహిస్తావు. అప్పుడు మన చిట్టి మనసు యొక్క సంకల్పాలు ఇక మానేస్తాం. ఏది మన ముందుకు వస్తే అది భగవతత్వ సంకల్పం అని ప్రాసెస్ చేసుకుంటూ పోతాం. అంటే ఏంటి? ఇండివిజువాలిటీ పోయి టోటల్గా మనం వెళ్ళగలగాలి. టోటల్ అంటే సమిష్టి ఆలోచనకి రావాలి. సమిష్టి ఆలోచన అంటే ఒకే ఆలోచన. ఇండివిజువల్ ఆలోచన అంటే బోలెడు ఆలోచనలు. ఇప్పుడు అంతే కదా, బోలెడు దేవుళ్ళని పెట్టేటలా గణేశుడి దగ్గరికి వెళ్ళి ఒకటి అడుగుతాము, ఆంజనేయ స్వామి దగ్గరికి ఒకటి అడుగుతాము, అమ్మవారిని ఒకటి అడుగుతాము, వెంకటేశ్వర స్వామిని వెళ్ళి డబ్బులు అడుగుతాము, ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళి జ్ఞానం అడుగుతాం. ఈ అనేకత్వం అంతా జీవత్వం. ఈ అనేకత్వ జీవత్వం పోవాలి అంటే ఏకత్వ ఆలోచన పెట్టుకోవాలి. ఆ ఏకత్వ ఆలోచన ఏకాత్మ భావన, ఏకమైనటువంటి జ్ఞాన భావన. మరి సర్వంలో ఉన్నది కూడా అదే భావన. అంటే సర్వాత్మగా ఉంటూనే ఏకాత్మ భావనలో మనం జీవించడం జరగాలి. అదే చెప్పటం జరిగింది తప్ప చూద్దాం రేపు ఇంకా ఇది ఇంకా ఈ క్షత్వాధికరణం ఇంకా కొంచెం అండర్స్టాండ్ చేసుకొని రేపు ఏదైనా వీలుంటే క్లోజ్ చేసుకుందాం. నమస్తే.